పాఠం అచ్చులు ప్రతిరూపాలు. ఈ అచ్చుల ప్రతిరూపాలు హల్లులకు చేరితేనే గుణింతాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఆ అంటే తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రూత్వం, ఏ యత్వం, ఏ ఏత్వం, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వం, ఔ ఔత్వం. ఆ నుండి ఔత్వం వరకు ఉన్నటువంటి అచ్చులకు తలకట్టు నుండి ఔత్వం వరకు ప్రతిరూపాలు ఉన్నాయి. ఈ అచ్చుల ప్రతిరూపాలు తలకట్టు దీర్ఘాలు. ఇవి హల్లుకు చేర్చడం వలన గుణింతాలు ఏర్పడతాయి. ఈ విషయాన్ని శ్రద్ధగా గమనించండి. ఏ విధంగా హల్లులకు అచ్చులు చేరుతున్నాయో, ఆ అచ్చులు చేరినప్పుడు ఆ హల్లు ఎలా మారుతున్నదో పరిశీలించండి. ఉదాహరణకు కా గుణింతాన్ని పరిశీలించగలరు. ఇందులో కు ప్లస్ ఆ సమానము క, కు ప్లస్ ఆ సమానము కా, కు ప్లస్ ఈ సమానము కి, కు ప్లస్ ఈ సమానము కీ, కు ప్లస్ ఉ సమానము కు, కు ప్లస్ ఊ సమానము కూ, కు ప్లస్ రు సమానము క్రు, కు ప్లస్ రు సమానము క్రూ, కు ప్లస్ ఏ సమానము కే, కు ప్లస్ ఏ సమానము కే, కు ప్లస్ ఐ సమానము కై, కు ప్లస్ ఓ సమానము కో, కో, కు ప్లస్ ఓ సమానము కో, కు ప్లస్ ఔ సమానము కౌ. ఇప్పుడు కా గుణింతాన్ని పలుకండి. క కా, కి కీ, కు కూ, క్రు క్రూ, కే కే కై, కో కో కౌ. ఈ విధంగా ప్రతి హల్లుకి అచ్చులు చేర్చి రాయడం మూలంగా గుణింతాలు ఏర్పడతాయి. అన్ని హల్లులకు కా నుంచి మొదలుకొని శకటరేపం వరకు ఉన్నటువంటి హల్లులకు ఈ విధంగా అచ్చుల ప్రతిరూపాలను చేర్చి గుణింతాలుగా రాయండి, చదవండి. దీర్ఘంతో కూడిన గుణింత పదాలు. మొదలు దీర్ఘాక్షరాలను పరిశీలిద్దాం. కా,
గా చా జా టా డా తా దా నా పా బా మా యా రా లా వా షా షా సా హా లా కాయ కాగడ కాలం కాపలా గాయం గారాబం గాంధార గంగాళం చామ ఛాయ చాట పంచాంగం జాతర జాగారం ఖజానా జాతకం టాకా టాటా టమాటా డాబా తాజా తాళం తామర తారకం దారం దాహం దాగడం ఆధారం ఆదాయం నావా నాగారం నాశనం నాయన పాతర పావల అపాయం ఉపాయం బాసర భావం భాష భాగవతం మాట మాంచాల మారటం మాపనం యాగం యాతన యానాం యాదవ రాయడం మరాఠా వరాహం రాజమాత లాభం లలాటం లాంఛనం ఫలానా వాయసం వాలకం వాచకం వాహనం శాసనం శారద శాతం శాంతం సాకారం సామంత వసారా మసాలా హారం ఆహారం హాలాహలం మహాశయ. ఈ పాఠ్యాంశంలో గుడి కలిగిన గుణింత పదాలు సోదాహరణ సహితంగా తెలుసుకుందాం. మొదట గుడి కలిగిన అక్షరాలను ఉచ్చరిద్దాం. కి, గి, చి, జి, టి, డి, తి, ది, ని, పి, బి, మీ, ఈ, రి, లి, వి, షి, షి, సి, హి, లి. ఇప్పుడు గుడి కలిగిన పదాలను నేర్చుకుందాం.
కిచిడి కిటికీ కిరాయి కిరాణం గిలక ఎంగిలి కాగితం నాగిని చింత చిదిమి చింపిరి చితికి జింక మజిలి జిరాఫీ గంజి కఠిన కటిక కంటికి పఠిమ గడియ కడియం తడిక కడిగి భరణి ధరణి తిలకం తరగతి తిరగలి అంతిమ దినం వదిన మనది నది నిజం నికరం నివారణ నిదానం పిలిచి పిడికిలి పింఛం ఫిరంగి బింకం అంబిక బిరడ మిగిలిన మిఠాయి తమిళం మిళితం వాయి రాయి గరిట మరిచి మరిది కరిగి వాయిదా లింగం కలిపి పలిగి నలిగిన అలిగిన వినడం వికారం వివాదం విషయం శిశిరం శిఖరం శిథిలం శిఖండి ఋషి మనిషి సినిమా సింహం సితారా హిమజ మహిమ సహితం సాహితి తాళి కాళి నళిని కళింగ మహిమ హిమం హితం హిమాలయం. గుడి దీర్ఘం కలిగిన గుణింత పదాలు తెలుసుకుందాం. మొదటగా గుడి దీర్ఘం కలిగిన అక్షరాలను పలుకుదాం. కీ గీ ఛీ జీ టీ డీ తీ దీ నీ పీ బీ మీ ఈ రీ లీ వి షీ షీ సి హీ లీ. ఇప్పుడు గుడి దీర్ఘం కలిగిన గుణింత పదాలను పలుకుదాం. కీచక కీసర కీలకం కీటకం గీతం గీత అంగీరస చీమ చీలిక చీదర చీకటి జీతం జీలం అంజీర మంజీర టీకా టీపాయి తీరం తీరిక అతీతం సతీమణి దీపం దీపిక దీపావళి మదీనా నీలం నీచం నీతి నీడ పీట పీడనం పీనాసి పీలిక
బీద భీకరం బీరకాయ గంభీరం మీగడ మీసం మీనా జామీను ఖరీదు లీలా రీతి రీలు వీపు వీచుట వీధి వీసా సీత సీమ సీసం మసీదు శీతలం శీల హీనం మహీధర ఖాళీ. ఈ పాఠ్యాంశం కొమ్ము కలిగిన గుణింత పదాలు. ఇందులో కొమ్ము కలిగిన అక్షరాలను మొదటగా ఉచ్చరించుదాం. కు, గు, చు, జు, టు, డు, తు, దు, ను, పు, బు, ము, యు, రు, లు, వు, షు, షు, సు, హు, లు. ఇప్పుడు కొమ్ము కలిగిన గుణింత పదాలను పలుకుదాం. కునుకు, కుడుము, కుబుసం, కుంపటి, గుబురు, గులాబీ, గురువు, గురుతు, చులకన, చురుకు, ముంచు, వంచు, జులాయి, జులపాలు, రాజు, కటువు, ఇటుక, నడుము, గడువు, బుడుగు, పిడుగులు, ఋతువులు, తుఫాను, తుంపర, తుపాకీ, తురుము, దురుసు, దుమారం, ఎందుకు, దులుపు, నురుగు, ఇనుము, జనుము, నుదురు, నునుపు, పులుసు, పుడమి, పులుపు, పురాణం, పుంగవులు, బుంగ, భుజం, బుగులు, గుబురు, ముసలి, మునుపు, ముదురు, ముంజలు, ములుగు, ఆయువు, వాయువు, పాయువు, ఆయుధం, సాయుధ, రాయుడు, అరుపు, బురుజు, రుంజ, రుణం, మలుపు, నలుపు, సులువు, నలుగురు, అలుసు, పశువు, శుభం, సులభం, సుందరం, సువాసన, సురభి, రాహువు, బహుళ, బాహువు, కుమిలి, సుమారు, సునాయాసం. ఈ పాఠ్యాంశం కొమ్ము దీర్ఘం కలిగిన గుణింత పదాలు. మొదటగా కొమ్ము దీర్ఘం కలిగిన హల్లులను ఉచ్చరించుదాం.
కు గు చు జు టు డు తు దు ను పు బు ము యు రు లు ఉ షు షు సు హు లు. ఇప్పుడు కొమ్ము దీర్ఘం కలిగిన పదాలను ఉచ్చరించుదాం. కూతురు, కూజ, కూపం, కూన, గూడు, గూని, గూడూరు, చూలాలు, చూపులు, చూర, చూలు, జూదం, జూలు, ఇంటూరు, గుంటూరు, డూపు, మండూకం, తూనీగా, తూగుట, తూకం, దూరం, దూకుడు, దూలం, ధూపం, నూతన, నూకలు, నూరు, నూజివీడు, పూడిక, పూరణం, పూజారి, పూమాల, బూటకం, భూతం, భూమి, బూంది, మూలుగు, మామూలు, మూగ, సమూలం, సమూహం, యూరియా, యూదులు, రూపం, రూక, రూటు, రూలు, లూనా, లూఠి, లూజు, పూజారి, సూర్యుడు, సూర్యుడు, సూదకం, సూచన, హూనులు. పాఠ్యాంశం రుత్వం గుణింత పదాలు. రుత్వం కలిగిన హల్లులను గమనించండి. కృప, గృహం, జృంభనం, తృణం, ధ్రువం, నృపతి, పృథివీ, బృందం, మృగం, వృకం, శృంగం, సృజన, హృదయం, దృఢం, ధృతం, భృగు, భృతి, కృతి, శృతి. ఈ పాఠ్యాంశంలో యత్వం కలిగిన గుణింత పదాలు తెలుసుకుందాం. ఇప్పుడు యత్వం కలిగిన హల్లులను పలుకుదాం. కే, గే, చే, జే, టే, డే, తే, దే, నే, పే, బే, మే, ఏ, రే, లే, వే, షే, షే, సే, హే, లే. ఇప్పుడు యత్వం కలిగిన పదాలను పలుకుదాం.
కెంపులు, కెనడా, కెరటం, గెలుపు, గెంతు, గిరికి, చెదలు, చెవుడు, చెరువు, చెమట, జెమిని, జెముడు, జెనీవా, జెండా, టెంకాయ, దాటెను, కరాటే, టెంపరు, పండెను, బండెడు, మూడెను, చెరుకు, చెదురు, వండెను, మాడెను, వాడెను, నాణెం, తెలుగు, తెలుపు, తెగులు, తెలంగాణ, కందెన, పందెం, నెమలి, నెలవంక, నెరజాన, నెరుపు, నూనె, పెరుగు, పెలుసు, పెదవి, పెంపకం, బెరడు, బెదురు, బెంగాలీ, మెరుపు, మెరుగు, మెలిక, మెంతులు, ఎదుట, ఎడల, బారెడు, మూరెడు, గారెలు, బూరెలు, లెంపలు, లెగిసి, పాలెం, వెంకట, వెరసి, వెలితి, వెదురు, వెలుగు, సెలవు, సెకను, అవిసె, అంటెను, చాటెను. ఈ పాఠంలో ఏత్వం గుణింత పదాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఏత్వం కలిగిన హల్లులను ఉచ్చరించుదాం. కే, గే, చే, జే, టే, డే, తే, దే, నే, పే, బే, మే, ఏ, రే, లే, వే, షే, షే, సే, హే, లే. ఇప్పుడు ఏత్వం అంటే ఏత్వనా దీర్ఘం కలిగిన పదాలను పలుకుదాం. కేవలం, కేతనం, కేసరి, గేయం, జిగేలు, గేదె, చేమంతి, చేకూరు, చేజారు, జేజేలు, జేసు, జేబు, టేకు, డేగా, పాడే, డేగిస, డేరా, తేజం, తేయాకు, తేవటం, దేవత, దేహం, కుదేలు, కుందేలు, పందేరం, నేల, నేరం, నేడు, పేరాశ, పేరంటం, పేచీలు, భేదం, కబేలం, కుబేరుడు, మేఘాలు, మేనరికం, మేలిమి, మేడారం, యేసు, రేపటి, మారేడు, రేణుక, రేగడి,
లేత, లేఖ, జిలేబీ, లేవడం, వేమన, వేకువ, వేడుక, వేణువు, శేఖరు, శేలం, అశేషం, విశేషం, సేతువు, సేకరణ, సేనాని, హేమంత, హేతువు, హేళన, హేవలంబి. ఐత్వం గుణింత పదాలు సోదాహరణ సహితంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఐత్వం కలిగిన హల్లులను పలుకుదాం. కై, గై, చై, జై, టై, డై, తై, దై, నై, పై, బై, మై, యై, రై, లై, వై, శై, షై, సై, హై, లై. ఇప్పుడు ఐత్వం ఉన్న పదాలను పలుకుదాం. కైకేయి, కైవసం, కైలాసం, ఖైదు, ఖైమా, గైకొను, గైడు, చైను, చైరు, జైలు, జైనులు, జైహింద్, టైరు, డైలమా, తైలం, తైవాను, దైవం, నైలు, నైరుతి, నైజాం, పైరు, పైట, పైన, బైలు, భైరవ, మైసూరు, మైదానం, మైనా, రైలు, రైతు, రైను, లైలా, లైటు, లైను, వైనం, వైజాగు, వైదేహి, వైశాఖం, శైలం, శైలజ, శైవం, సైదులు, సైగలు, సైంధవ, హైమవతి, హైదరాబాదు, హై నాయక. పాఠ్యాంశం ఒత్వం గుణింత పదాలు. తొలిగా ఒత్వం కలిగిన హల్లులను పలుకుదాం. కో, గో, చో, జో, టో, డో, తో, దో, నో, పో, బో, మో, యో, రో, లో, వో, షో, షో, సో, హో. ఇప్పుడు పదాలను ఉచ్చరించుదాం. కొలత, కొడుకు, కొడవలి, కొందరు, గొడుగు, గొలుసు, గొంగళి, గొడవ, చొరవ, చొరబాటు, డొంక, తొలకరి, తొండం, తొనుకు, తొడిమ, తొలుచు, దొంతర, దొండ, దొనకొండ, దొరసాని, నొసలు, పొదుపు, పొరపాటు,
పొలిమేర, పొంతన, పొంగలి, బొంగరం, బొరియా, బొకారో, బొటనవేలు, మొదలు, మొటిమ, మొసలి, మొరటు, మొనగాడు, యొనరు, రొంపి, లొటారం, శొంఠి, సొగసు, సొంపు, హొయలు. ఈ పాఠ్యాంశం ఓత్వం గుణింత పదాలు. మొదటగా ఓత్వనా దీర్ఘం కలిగిన హల్లులను పలుకుదాం. కో, గో, చో, జో, టో, డో, తో, దో, నో, పో, బో, మో, యో, రో, లో, వో, షో, షో, సో, హో. ఇప్పుడు ఓత్వనా దీర్ఘం కలిగిన పదాలను ఉచ్చరించుదాం. కోమలి, కోరిక, కోదండ, కోలాటం, గోధుమ, గోంగూర, గోరింక, గోపురం, గోవిందం, చోడవరం, చోదకుడు, జోడి, జోరు, మిజోరాం, టోకరా, టోపీ, తోరణం, తోచుట, తోమాల, తోముట, దోషం, దోవతి, ధోరణి, దోహదం, వినోదం, మనోరమ, పోకిరి, పోలియో, పోతన, పోరాటం, భోజనం, బోండాం, బోనాలు, మోహన, మోచేయి, నమోదు, యోగం, యోధుడు, వియోగం, రోకలి, రోదసి, రోదన, లోలకం, లోలాకు, లోగిలి, లోహం, శోకం, శోధన, కిశోరం, ఉషోదయ, అశోక, సోదర, సోమరి, సోపానం, హోమం, హోదా, హోరు, సహోదర. పాఠ్యాంశం ఔత్వం గుణింత పదాలు. తొలుతగా ఔత్వం కలిగిన హల్లులను పలుకుదాం. కౌ, గౌ, చౌ, జౌ, టౌ, డౌ, తౌ, దౌ, నౌ, పౌ, బౌ, మౌ, యౌ, రౌ, లౌ, వౌ, షౌ, షౌ, సౌ, హౌ. ఇప్పుడు ఔత్వం కలిగిన పదాలను ఉచ్చరించుదాం. ఔరా, ఔషధం, కౌరవ, కౌశలం, కౌముది, గౌహతి,
గౌరవం, గౌతమి, చౌదరి, చౌక, జౌలి, టౌను, తౌడు, దౌడు, నౌకరు, నౌక, పౌరులు, సౌధం, పౌరుషం, మౌనం, మౌనిక, మౌఖికం, యౌవనం, సౌధామిని, రౌతు, రౌడీ, లౌకికం, శౌరి, హౌరా. పాఠం మహా ప్రాణాక్షర పదాలు. వీటిని చదవడం, రాయడం సాధన చేద్దాము. ఖరం, ఖండం, శంఖం, ఘోరం, సంఘం, ఘాతుకం, ఘీంకారం, పింఛం, ఛేదన, ఝరి, ఝంకారం, జంఝం, జఠరం, కమఠం, మిఠాయి, ఢమరు, ఢిల్లీ, ఢంకా, పథకం, కథానిక, సాధన, ఆయుధం, అతిథి, రథము, విధానం, ఫలితం, సుఫలాం, ఫిరంగి, భావన, భవనం, సంభవం, గంభీరం, భోజనం, మధురం, ఖురాను, దఫాలు, సిఫారసు, నిఘంటువు, సుభాషిణి, సంధించు, భరతం, భారతం, పఠనం, ఠమక, మేఘం, ఫలితం, బఠాని, విభజన, అభిషేకం. ఈ విధంగా అల్ప ప్రాణాక్షరాలను పలికే తీరులో వాటిని పలుకాలి. మహాప్రాణాక్షరాలను కొంచెం గట్టిగా పలుకాలి. పాఠం మహాప్రాణాక్షర గుణింత పదాలు. శిఖ, ఖాతా, ఖజానా, నిఘా, ఘోరం, అఖిల, పింఛం, మాఘం, భారత, భాగం, భాషణం, భూషణం, విఘాతం, అఖాతం, అగాథం, ఛాయా, భోజనం, భోగం, సంధించు, సంధానం, అభిషేకం, ఫలితం, ఘంటాపథం, ఝంకారం,
కంఠీరవం ఝరి. ఈ పాఠంలో గుణింత పదాల వాక్యాలు చదవడం రాయడం నేర్చుకుందాం. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. మనకు దేవుని అండదండలు ఉంటాయి. రాము గాలిపటం ఎగరవేశాడు. మా బడిని బాగా అలంకరించారు. గోధుమ పిండి పూరీలు రుచిగా ఉంటాయి. లోకానికి తెలంగాణ తేజమును చాటుదాము. తొందరపాటు పనులు మంచివి కావు. కైలాసగిరిపై మంచు ఉంటుంది. దశరథుడి మొదటి కొడుకు రాముడు. మనిషికి ఒంటరితనం దిగులుగా ఉంటుంది. హైదరాబాదు నగరం చాలా సుందరమైనది. మన కరీంనగరం జానపద కలల కాణాచి. మా నేలలో మానేరు పరుగులు పెడుతుంది. మన తెలంగాణము తెలుగు మాగాణము. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మిడతల మెరుపు దాడికి పంటలు నాశనమవుతాయి. పైరు పంటలు రమణీయంగా ఉంటాయి. భారతీయులు చాలా తెలివైన వారు. బంజరు భూములలో పంటలు పండించాలి. గోదావరి తీరం వెంబడి అడవి ఉంటుంది. ఆషాఢ మాసంలో బోనాల పండగ జరుగుతుంది. తేనెలొలుకు భాష తెలుగు భాష. తీయనైన భాష మన తెలుగు భాష. తేట తేట తెలుగు మన కంటి వెలుగు. పాఠం స్వరభేదం గుర్తించడం. అరా, ఆరా, ఇలా, ఈలా, ఉరి, ఊరి, కళ, కళ, ఉరక, ఊరక, పీట, పీఠం, గనులు, ఘనులు, కలం, కాలం, కరణం, కారణం, కండ, కాండం, కంచి, కాంచి, కరం, కారం, కషాయం, కాషాయం, దండ, దండాలు, తపం, తాపం, జనక, జానకి, జన, జాన, జడ, జాడ, జమ, జామ, చవక, చావక, కలువ, కాలువ, నది, నాది, నర, నార, నదం, నాదం, నంది,
నాంది భరతం భారతం మమ మామ మనం మానం బడుగు బాడుగా మది మాది మయం మాయం మరక మారక కిరణం కిరాణం వన వాన నవ నావ వడలు వాడలు దినం దీనం మిస మీసం కుజ కూజ కుడుము కూడుము కురులు కూరలు కులం కూలం ముడి మూడి సుడి సూడి పశువు పశువు పుటలు పూటలు నెల నేల పందెం పందేరం కొంప కోపం దొర దూర పొగ పోగు సొన సోన